హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. హెచ్సీఏ అధ్యక్షుడి నియామకం చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుత అధ్యక్షుడు అమర్నాథ్ ను తక్షణమే ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏలో గత కొంతకాలంగా సాగుతున్న వివాదాలకు ఈ తీర్పుతో సరికొత్త మలుపు తిరిగింది. అధ్యక్షుడిని తొలగించడమే కాకుండా తదుపరి కార్యాచరణపై కూడా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హెచ్సీఏ సెక్రటరీ వెంటనే ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సూచించింది. ఆ ప్రత్యేక ఏజీఎంలోనే పారదర్శకంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరొక వివాదం తెర మీదకి వచ్చింది. గతంలో హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు నియామకంపై గతంలో సిఐడి కేసు నమోదు కావడం, ఆ తర్వాత అంబుడ్స్మెంట్ మొత్తం కూడా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నూతనంగా ఎలక్షన్స్ ని కండక్ట్ చేసిన తర్వాత అమర్నాథ్ ని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ అమర్నాథ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ రోజు న్యాయస్థానము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ గౌడ్ నియామకం చెల్లదంటూ కూడా ఈరోజు హైకోర్టు రాష్ట్ర న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసింది. అంబుడ్స్మెన్ ఆర్డర్ తో ప్రెసిడెంట్ గా నియమితులైనటువంటి అమర్నాథ్ బాధ్యత నుంచి వైదొలగాలి. మరోవైపు స్పెషల్ ఏజీఎం గా నిర్వహించిన నూతన అధ్యక్షుడు ఎన్నుకోవాలంటూ కూడా ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎస్సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డిని దీని అన్నిటి బాధ్యత వహించాలంటూ కూడా దీనికి సంబంధించిన నియామకం మళ్ళీ జరగాలంటూ కూడా అటు సెక్రటరీని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నిక మాత్రం మరొకసారి వివాదంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడంతో నియామకం చెల్లదంటూ కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మళ్ళీ ఈ అధ్యక్షుడు పదవి సంబంధించిన విషయంపై కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ దీనికి సంబంధించిన విషయంలో మరి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా, మళ్ళీ ఏ విధంగా దీన్ని నిర్వహిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశం మారింది. గత కొంతకాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా పూర్తిగా వివాదాలకు కేరాపటస్ గా మారింది. గతంలో అజారుద్దీన్ ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేయడంతో ఆ తర్వాత ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావు పై సిఐడి కేసు నమోదు కావడం, ఇప్పుడు అమర్నాథ్ సంబంధించిన విషయంపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అతనిపై కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. అతను కూడా నియామకం చెల్లదంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంపై మరి సెక్రటరీ ఏ విధంగా ముందుకెళ్తాడు, ఏ విధంగా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తారనేది కూడా సెక్రటరీ జీవన్ రెడ్డి ఇదంతా కూడా చూసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయండి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.